వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము బైబిల్ గ్రంథము వచ్చిన ధ్యానములు యోహాను సువార్త 9:30 గంటలకు హెవెన్ టీవీలో మనం ప్రసారం చూస్తున్నాము. నేటి ప్రసారానికి సహకారం ఇచ్చిన వారు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి ద్వితీయ కుమార్తె అల్లుడు మరియు మనుమడు. దీవించబడి కుమార్తె అల్లుడు వివాహ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకారం ఇచ్చారు. డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ పచ్చిగళ్ళ అనిప్రీతి గారు గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్ఎన్సిలో డాక్టర్స్గా పనిచేస్తున్నారు. వారి యొక్క వివాహ దినము సందర్భాన వారి యొక్క కుమారుడు ఆర్యన్ను దీవిస్తూ బిడ్డలిచ్చిన సహకారాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రకాష్ కుమార్ గారికి, సుదర్శిని గారికి ధన్యవాదాలు. అవినాష్ మణికుమార్ గారి తల్లిదండ్రులు పచ్చిగళ్ళ బాబురావు గారు, సునీత గారు, అనూష గారి కుటుంబం, అలాగే అఖిల గారు, డాక్టర్ అఖిల గారి కుటుంబం కొరకు వందనాలు, ప్రార్థన. ఒక మాట గుర్తుంచుకోండి, మీరు కూడా ఈ కుటుంబం వలె ఒక ఎపిసోడ్ సహకరించండి. ప్రజలు వాక్యం వింటారు, సత్య సువార్త వింటారు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. అవినాష్ అనే ప్రీతి గారులను దీవించండి. దీర్ఘకాల వైవాహిక జీవితం వారికి అనుగ్రహించండి. బిడ్డను ఆర్యన్ డానియల్ను ఆశీర్వదించండి. ఇరుపక్షాల తల్లిదండ్రులు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, బాబురావు గారు, సునీత గారు కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రత్యేకముగా ప్రభువా ఈ లేఖనంతో మాతో మాట్లాడండి, మమ్మను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మీకు అవుట్ సైడ్ దీపావళి సామాను కాలుస్తున్న శబ్దాలు వినబడ్డాయా? వీ హ్యావ్ నో స్టూడియో, బట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 6,700 ఎపిసోడ్స్. 6,700 ఎపిసోడ్స్ రికార్డ్ చేసిన తర్వాత నేను చెబుతున్నాను, నాకు రికార్డింగ్ స్టూడియో లేదు. అర్థమైందా? అందుకే బయట శబ్దాలు మీకు వినపడుతూ ఉంటాయి. వాక్యం వినబడుతుంది కదా, వాక్యాన్ని స్వీకరించండి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము మనము 24వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానించవలసిన వారంగా ఉన్నాము. ప్రభువు ముగింపులో, నిన్నటి మాటల ముగింపులో మనం చూసినవి, నీవు నన్ను పంపావని లోకం నమ్మాలన్నట్లు, తండ్రి నా యందు నీవు, నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలి, వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం కాదు నేను ప్రార్థిస్తోంది, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను. లింకప్ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందా. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాము, అక్కడికి ఒక స్టెప్. ఎప్పుడు ఏకమై ఉన్నారండి మీరు? జగత్తు పునాది వేయబడక మునుపు. అప్పటి నుండి ఎప్పటి వరకు? ఎప్పటికీ.
అంటే జగత్తు పునాదికి పూర్వమే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తరువాత కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షమైన తర్వాత ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, అంటే తండ్రి యేసును మా కొరకే రక్షణ కొరకు పంపాడు, మా మెస్సియా, మా సేవియర్, మా ఫర్గివర్ అని ఎవరు నమ్ముతారో వాళ్ళు మాతో ఏకమవుతున్నారు, ఏకమై ఉన్నారు. ప్రభు భూమి మీద ఉండి మాట్లాడుతున్నాడు. 11 మంది శిష్యులు ఉన్నారు, 120 మంది మేడగదికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, 500 మంది ఆరోహణ దగ్గరికి వచ్చిన గుంపు ఉన్నారు. అప్పటికి అట్లీస్ట్ ఆ మినిమం గుంపు నాతో ఉన్నారు ఇప్పుడు. కనుక వారును మనతో ఏకమై ఉన్నారు. నేను ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నా కాబట్టి వారిని కాపాడమని నేను అడిగితే పాక్షికం. కనుక వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ నీవు నేను ఏకమై ఉన్నట్లు, నీవు నేను సంఘము ఏకమై ఉన్నట్లు, రాబోతున్నటువంటి తరములలో కూడా విశ్వాసం ఉంచిన వారు ఏకమై ఉండునట్లుగా, వారు భద్రపరచబడినట్లుగా నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు నేనున్నానే ఇక్కడ 1969లో పుట్టి 2017లో అక్టోబర్ 15న జీవించి ఉన్నటువంటి నేను దేవునితో ఏకమై ఉన్నాను అని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. నేను డిక్లేర్ చేస్తే అబ్బా నువ్వు అబద్ధం చెప్పావని. కానీ ఈ డిక్లరేషన్ ఆయన ఇచ్చాడు. మాట తప్పనివాడు, మాట మార్పు లేనివాడు ఇచ్చాడు. ఆయన కుమారత్వం నాకు ఇచ్చినాడు, ఆయన పౌరసత్వం నాకు ఇచ్చినాడు, ఆయన స్వాస్థ్యం నా కొరకు సిద్ధం చేస్తున్నాడు, ఆయన సారూప్యంలోకి నన్ను మారుస్తున్నాడు, ఒక దినాన్ని పరిపూర్ణంగా చేసేస్తాడు, తనతో నివాసం ఉండేటట్టు తానే తీసుకెళ్తాడు, తన యొద్ద ఉంచుకుంటాడు, తను నాతో పాటు ఉంటాడు. ఇది ఎస్కటాలజీ. అర్థమవుతుందా వాక్యం? కాబట్టి వీరి ద్వారా వాక్యం విని నన్ను విశ్వసించిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళంతా కూడా కలిసి మనతో ఉండటం ద్వారా లోకము నీవు నన్ను పంపావని తెలుసుకుంటుంది. The Church of Jesus Christ, the true unseen Church of Jesus Christ is with God, already united in Christ and with God through Christ. క్రీస్తు ద్వారా దేవునితో ఇప్పటికే అనుసంధానం చేయబడి ఏకమై ఉన్నటువంటి కనబడని సంఘం ఉన్నదే. కనబడదు సార్వత్రిక సంఘం మానవ కంటికి, కానీ మనుషులు అక్కడక్కడ విశ్వాసులుగా నీకు గోచరం అవుతారు. క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ కూడా క్రీస్తు సంఘం కాదు. మొన్న ఒక హైందవ మత పెద్ద మాట్లాడుతూ 120 దేశాల్లో క్రైస్తవ్యం ఉంది అంటే, క్రైస్తవ దేశాలు ఉన్నాయి అంటే క్రైస్తవ దేశాలన్నీ పరలోకం పోతాయా? వాళ్ళల్లో పాపం ఉందన్నాడు, వాళ్ళ బోధకులు పాపులు అన్నాడు. మరి వారు దేవుడు న్యాయాధిపతి అని అనలేకపోయాడు. ఆయన ఈ పాపుల్ని దేవుడు పరలోకాన్ని పంపడు అని అనలా. పాపుల్ని క్షమించేసి వీళ్ళందరినీ కూడా ఇన్ని పాపాలు చేసిన వాళ్ళని పరలోకంలో పెట్టేస్తాడు అంటున్నాడు. నో 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 నో, గాడ్ నెవర్ డూ దాట్. క్రైస్తవులుగా పుట్టిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి పరలోకంలో పెట్టే దేవుడు కాదండి. పరలోకంలో ఉన్న దేవుడు కుమారుని యందు విశ్వాసం ఉంచిన అన్ని జాతుల వారిలో నుండి నమ్మకముగా తన కొరకు జీవిస్తున్న వారిని తీసుకెళ్తాడు తప్ప క్రైస్తవుడికి పుట్టిన ప్రతివాడు పరలోకానికి పోడు. అందుకే నేను క్రైస్తవేతర పెద్దలందరికీ చెబుతున్నాను, డోంట్ వరీ అబౌట్ ద ఇంక్రీజింగ్ ఆర్ ద డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ద పబ్లిక్ క్రిస్టియానిటీ విచ్ ఈజ్ విజిబుల్ ఇన్ దిస్ వరల్డ్.
ప్రపంచంలో మీకు కనబడుతున్న క్రైస్తవ శాతాలను చూచి భయపడద్దు, వర్రీ కావద్దు. మీ ధర్మం పోతుంది అనుకోవద్దు, వాళ్ళ ధర్మం వచ్చేస్తుంది అనుకోవద్దు. ఒకవేళ భారతదేశం అంతా క్రైస్తవులు అయిపోయి ఉన్నా, మీరు అనుకుంటున్నట్లుగా ఆల్ ఆర్ చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అయినా, ఆల్ ఆర్ హ్యావ్ కన్వర్టెడ్ ఇంటూ రిలీజియన్ అయినా, వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళారని బైబిల్ చెబుతారు. ఈ లోకంలో పాపం చేస్తున్న ప్రతివాడు అగ్నిగుండానికే పాత్రుడు, క్రీస్తుని అంగీకరించిన వాడు మాత్రము నిత్యరాజ్యానికి పాత్రుడు. అదే దేవునితో సంబంధం కలిగి ఉండటం అంటే. అర్థమవుతుందా? కనుక నువ్వు క్రైస్తవుని విమర్శించినప్పుడు ఒక మనిషిని విమర్శిస్తున్నావు అంతే. విశ్వాసి, రక్షించబడిన వాడు పశ్చాత్తాపడతాడు. ఒక మాట చెప్పనా, మొన్న పరిపూర్ణానంద స్వామి గారు ఇంకొకరితో మాట్లాడిస్తూ, పలానా రాబిన్ అనే ఫాదర్ ఇట్లా చేశాడు, ఇంకొకళ్ళు అట్లా చేశారు, అట్లా చేశారు. మీకు విషయం తెలిసిన, ఇఫ్ ఎనీ క్రిస్టియన్, సో కాల్డ్ క్రిస్టియన్, ప్రూవ్డ్ దట్ హీ వాజ్ సిన్, పాపం చేశాడని రుజువైతే, ఆ క్రైస్తవుడిని నేరస్తుడిగా మనం ఎంచితే, జాగ్రత్తగా వినండి, ఆ క్రైస్తవుడు బహిరంగంగా తన పాపాన్ని ఒప్పుకుని శిక్ష ఆహ్వానించి ఎస్ ఐఎమ్ ఎ సిన్నర్, ఐ కెన్ బి పనిష్డ్ త్రూ ద లా ఆఫ్ ద నేషన్ అని ఒప్పుకుంటాడు. తెలుసా? దేవుడు నన్ను క్షమించి నిత్యాగ్నిగుండం నుండి తీసేస్తే చాలు. I must confess my sin before the people if I am truly converted in my heart. నేను ఒక అబ్బాయిని యాక్సిడెంట్ చేశాను, చచ్చిపోయాడు అనుకోండి, ఎవ్వరు చూడలే. If I am a true Christian, I must go to the police station and surrender myself. That person died because of myself. I must admit and I must be arrested and I must be executed and I must be sent to the jail for receiving the punishment according to the IPC. That is real Christianity. That is real Christianity, nothing more than that. అందుకంటే మరేం లేదు. దాక్కుని మతం వాడి, లాయర్స్ని వాడి, పాపం చేసిన దాని నుండి తప్పించుకోవాలని చూసేవాడు పాపి పరిశుద్ధుడు ఎట్ట అవుతాడండి? లేదు. కనుక ద సిన్నర్ వాంట్స్ టు రిసీవ్ ద పనిష్మెంట్. మీకు ఇంకో విషయం తెలుసా? అసలు సత్యం చెబుతున్నాను వినండి. నేను 26 సంవత్సరాలు యేసుక్రీస్తు నమ్మి, వాట్ ఈజ్ మై ప్రేయర్ టుడే? యు నో మై ఫ్రెండ్, I am not eligible for heaven. I am eligible for hellfire. Lord, have the mercy on me. Thank you for the grace and the provision you have provided to me, but I am not worthy of that. Lord, I am not worthy of that. దేవా, నేను యోగ్యుడను కాదు, నేను నరకానికే పాత్రుడిని. ఆ మనసుతోనే ఉంటాను నేను చనిపోయే వరకు. దట్ ఈజ్ రియల్ కన్వర్షన్. దట్ ఈజ్ రియల్ కన్వర్షన్, డిపెండింగ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్, నాట్ ద మెరిట్ ఆఫ్ మై సెల్ఫ్. ఏమి తెలియకుండా అక్షరం పట్టుకొని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు ఇవాళ. యేసుక్రీస్తు ప్రభువారు రక్షించిన వ్యక్తి ఎట్లుంటాడో మీకు అసలు తెలుసా? రక్షణ పొందిన వ్యక్తి ధనాకాంక్ష వేడుతాడు. ప్రాథమికం ఇది, గుర్తుపెట్టుకోండి.
బెగ్గర్ అయిపోతాడు కాదు నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. హీ క్యాన్ బీ ఏ మల్టీ మిలియనర్ బట్ హీ కెనాట్ హ్యావ్ ద లవ్ ఫర్ మనీ. అర్థమైందండి? ధనాపేక్ష లేకుండా ధనవంతుడిగా ఉండగలుగుతాడు కూడా. ధనం లేనివాడు ఎట్టగా చెప్తాడు నాకు అపేక్ష లేదని, నాలంటాడు. అది కాదు, ధనం ఉన్నాడు చెప్పాలి నాకు ధనం అంటే అపేక్ష లేదని. మనకు జుకర్బర్గ్ అనే ఆయన వాట్సాప్ ఇవి కనిపెట్టిన ఆయన ఉన్నాడు, చూశారు, ఫేస్బుక్ కనిపెట్టిన ఆయన 3 లక్షల కోట్లు ఇచ్చాడు చిన్నపిల్లల కోసం ప్రపంచవ్యాప్తంగా. చెప్పండి, నాన్ క్రిస్టియన్లో ట్రూలీ నాట్ కన్వర్టెడ్ పీపుల్ ఎన్ని కోట్ల మంది కోటీశ్వరులు లేరండి. ఎవరిచ్చారండి? కాబట్టి ఏమిటంటే ధనాపేక్ష లేనివాడుగా ఉంటాడు, రుజువైంది కూడా. ఇవాళ అమెరికన్ కంట్రీ నుంచి ప్రపంచమంతా వెళుతున్నటువంటి చారిటీతో మన ఇండియన్స్ ఇస్తున్న చారిటీ కంపేర్ చేసి ధర్మం గురించి మాట్లాడాలి. What dharma motivated the Christians of the world comparing with the non-Christians of the world in giving charity to the people, and their attitude must be checked. When you judge the people, you must check the attitudes of the people when they are giving the charity. దానగుణ ప్రదర్శన గూర్చిన తీర్పు మనం మాట్లాడాల్సి వస్తే రక్షించబడిన విశ్వాసి రక్షించబడని ఇతర వ్యక్తులతో కంపారిజన్ చేసినప్పుడు రక్షించబడిన విశ్వాసి దేవుని వాక్యం చేత ఒప్పించబడిన వాడై చేసినటువంటి త్యాగంతో రక్షణ పొందిన వ్యక్తి యొక్క త్యాగాన్ని మీరు లెక్కించినప్పుడు లెక్కించాల్సింది త్యాగం చేసిన మొత్తం కాదు, త్యాగం చేసినటువంటి మనస్సును లెక్కించాలి. త్యాగం చేసిన మొత్తంతో పోల్చినా కూడాను ఎవరు అంత స్థాయి చెయ్యలేరు. ఎందుకో చెబుతాను. ధర్మశాస్త్రం కాలంలో ఉన్నటువంటి యోధా మతాన్ని అవలంబిస్తున్నటువంటి వారిలో 10% మాత్రమే దేవునికి ఇచ్చేవారు, కొంత శాతం పేదలకు ఇచ్చేవారు. బట్ జక్కయ్య లూకా 19లో ఉన్న జక్కయ్య ఏం చేశాడో తెలిసిన? 50% పేదోళ్ళకి ఇచ్చాడు, 4 రెట్లు అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. దట్ ఈస్ రిపెంటెన్స్. హీ ఈజ్ క్రిస్టియన్. Jeckiah is a Christian. As you judge the people as the Christians are not at all the standards of the Bible to be proved as the Christians. నువ్వు అనుకుంటున్న లెక్కల ప్రకారం క్రైస్తవులు లెక్కేసి రేపు కేసు ఉంది, తాగి వచ్చాడు, బూతులు తిట్టాడు, ఆగ్రహ ప్రదర్శన చేశాడు, ఈ ఫూలిష్ జడ్జిమెంట్స్తో యూ కెన్ నెవర్ ప్రూవ్ ఎ పర్సన్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద పీపుల్ ఇన్ ఫర్గివింగ్ దేర్ సిన్స్. God is providing the grace towards the human beings who believes in Him. It is the God's part. No one has a right to question. If you believe that, you will go to the heaven, otherwise you will go to the hell fire. Simple. ఈ ప్రకటన చేసినది నన్ను జైల్లో వేసావనుకో, నువ్వు మోటివేట్ చేసి చాలా చట్టాన్ని నన్ను జైల్లో పెట్టి, what is the difference when I was in jail and I was in the public? Zero. For a believer it is nothing. For a believer, jail and the public life both are equal and nothing. బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. రక్షించబడినటువంటి వాడు క్రీస్తు సారూప్యానికి వెళ్ళటం దైవ చిత్తం. క్రీస్తు సారూప్యానికి మారుతున్నవాడు ఇహలోకపు సౌఖ్యాల కోసం ఎన్నడూ వెనుకాడు, అక్కర్లేదు, ఎన్నడూ కూడా వెంపర్లాడు. ఇహలోకంలో కలిగే శ్రమలను ఆహ్వానించుకుంటాడు. దానికోసం అని
ఊరికే యాగి చేయడు. అందుకే ట్రూ క్రిస్టియన్ నెవర్ కంప్లైన్స్, ట్రూ క్రిస్టియన్ నెవర్ ఆర్గ్యూ, ట్రూ క్రిస్టియన్ నెవర్ కండెమ్స్. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. ఒక దినాన్ని ఇది సంపూర్ణం అవుతుంది ప్రతి విశ్వాసిలో, అది వాస్తవం. సహోదరుడా, సహోదరి, ప్రభు అన్న మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలి అని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ వారు చూడాలని కోరుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు కోరుతుంది ఏంటంటే, తండ్రిని నా మహిమ వాళ్ళు చూడాలి. తండ్రి, నువ్వు నాకు అనుగ్రహించిన వాళ్ళు నేనెక్కడుంటానో అక్కడ ఉండాలి, ఒకటోది. రెండు, వాళ్ళు నా మహిమ చూడాలి. ఎక్కడ చూస్తాం మహిమ? అదే ప్రశ్నకు జవాబు ఏమిటంటే యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అన్నాడు. ఏమిటి ప్రభు మహిమ? నీ తమ్ముడు లేస్తాడు, నీకు తెలుసా? నాకు తెలుసు ప్రభు, అంత్యదినాన్ని లేస్తాడు. కాదు కాదు, అంత్యదినాన లెగటం కాదు. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమ చూస్తావు, ఇప్పుడు లేస్తాడు. ద రిజరక్షన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. లాజరు మరల చనిపోయాడు. హీ వాజ్ నాట్ రిజరెక్టెడ్, హీ కేమ్ ఇన్ టు ద లైఫ్ అగైన్. ఆయన మరల పునరుజ్జీవితుడయ్యాడు తప్ప పునరుత్థానుడు కాలేదు. అగైన్ హీ డైడ్. ద శాంపుల్ ఆఫ్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద లైఫ్ ఫ్రమ్ ద గ్రేవ్. సమాధిలో నుండి బ్రతికి బయటకు వచ్చి చూపించి దేవుని మహిమ ఇట్లుంటుంది అంటే, చనిపోయి తిరిగి స్వయంగా నేను బయటకు వస్తాను. దట్ ఈజ్ మై గ్లోరీ. అర్థమైందా? నేను పిలిస్తే లాజరు వచ్చాడు, అది దేవుని మహిమను బట్టి. నేను మృతి నొంది సమాధి చేయబడి 3 దినముల తరువాత నా అంతటా నేను లేచి బయటికి వచ్చి నా మహిమను వీరికి చూపాలి, అది వీరు చూడాలి, అది వీళ్ళు చూడాలి. ఒక మాట తెలుసా మీకు? యేసు ప్రభు 11 ప్రత్యక్షతల్లో ఏవైతే చెప్పారో వాటిని ముందే చెప్పేశారు. ఇక మిగిలింది ఏమి లేదు. గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట ఆయన రిజరెక్ట్ అయిన తర్వాత కమాండ్మెంట్గా ఇచ్చాడు. లోకము మీ ద్వారా నన్ను తెలుసుకోవాలని ఆయన ముందే చెప్పాడు. అదే కదా గ్రేట్ కమిషన్. కాబట్టి మళ్ళీ ఎందుకు కనపడాలి? ఆయన వెళ్ళిపోవచ్చు కదా పరలోకానికి డైరెక్ట్గా, ఎవరికి కనపడుకోకుండా. మరి ఆయన తిరిగి లేచాడని ఎలా తెలుస్తుందండి? ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడనే విట్నెస్ లోకానికి ఎవరు చెప్తారు? దేవుడు పరలోకంలో ఉంటాడు, యేసు పరలోకానికి వెళ్ళిపోతాడు. అందుకే కోరాడు, తండ్రి వీళ్ళు కనపడాలి. ఈ మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. ఏ మాటలు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఇవన్నీ చెప్పేశాడు కదా సిలువకు వెళ్ళకముందే. కాబట్టి సిలువకు వెళ్ళి పునరుద్ధరణై తిరిగి వచ్చేందుకు కనపడాలంటే ఆయన మహిమను మనం చూచున్నట్లుగా, అది అర్థం. ఆయన మహిమను చూచాం మనం. ఆయన పునరుద్ధరణ అయ్యేనందున ఆయన మహిమ దేహాన్ని చూచాం, ఆయన మహిమను చూచాం అనేది అపోస్టల్స్ చెప్పారు. 1 జాన్ 1:1, యోహాను మొదటి పత్రిక 1:1లో అది నుండి దేవుని జీవవాక్యము గురించి ఏదైతే ఉన్నదో, ఏదైతే మేము విన్నామో, ఏదైతే మేము చూచామో, ఏదైతే మేము నిదానించి కనుగొన్నామో దానినే మీకు తెలియజేస్తున్నాము. మేము దాన్ని తాకాము. వీ హ్యావ్ టచ్డ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అర్థమైందా?
దేవుని వాక్యము వినబడినది ఓల్డ్ టెస్ట్మెంట్లో, కనబడినది న్యూ టెస్ట్మెంట్లో, తాకబడినది శిష్యుల చేత. ఇట్స్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. కనుక ఇది మనం గుర్తించాలి, ఇది మనం నేర్చుకోవాలి. He appeared after the resurrection to the disciples and others for 11 times, and he showed his glory. గోడలు తలుపులు వేసుండగా లోపలికి వచ్చాడు. వాళ్ళ మధ్యలో తనకు శరీరం ఉందని చెప్పటానికి చేప ముక్క రొట్టె తిని చూపించాడు. కాబట్టి ఆయన మహిమ శరీరంతో తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అనేది ఆయన మహిమను సూచిస్తుంటే అది ప్రజలు చూడాలని దేవుడు కోరుకున్నాడు. యేసు ప్రార్థనకు జవాబుగా దేవుడు దాన్ని అనుగ్రహించాడు. ఆయన ప్రత్యక్షం అయ్యాడు. అది తెలుసు ఆయనకు ముందే చేస్తాడని. అందుకని అన్నాడు, మీరు నన్ను గలిలయలో కలుసుకుంటారని శిష్యులకు ముందే చెప్పాడు. మగ్దలేనుతో కూడా వెళ్ళమని చెప్పు గలిలయకు, నేను అక్కడికి వచ్చి వాళ్ళని కలుసుకుంటాను, వెళ్ళండి అని చెప్పాడు. అర్థమవుతుందా? దేవుని వాక్యము గ్రహించండి. దేవుడొక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన గుణలక్షణాలే మానవులకు ధర్మము. ఆ గుణలక్షణాలు మానవ గుణలక్షణాల వంటివి కాదు. పాప పంకిలమైన మానవ గుణలక్షణాలు, కరప్టెడ్ వేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, కరప్టెడ్ థాట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ద ధర్మ ఆఫ్ గాడ్. దేవుని ధర్మం కాదు. ప్రార్థన చేస్తాను. ఈనాటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి ద్వితీయ కుమార్తె యానీ ప్రీతి గారి, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ గారుల ద్వితీయ వివాహ వార్షికోత్సవ సందర్భంగా సహకరించారు. వారి చిన్న బిడ్డను ఆర్యన్ డానియల్ దీవిస్తూ ఈ సహకారాన్ని ఇచ్చారు. బిడ్డలను దేవుడు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము, వాక్య ప్రసారం చేసిన బిడ్డలను ఆశీర్వదించము. యానీ ప్రీతి అవినాష్లను మీరు ఆశీర్వదించి దీర్ఘకాల వైవాహిక కృపను ప్రసాదించము. బెస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీగా బ్లెస్ చేయండి. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.